ఆదాబ్ సలీం రాకుమారా. మేం పంపిన సందేశానికి జవాబు వచ్చిందా? మేమిచ్చిన బహుమతి అనార్కలికి అందజేశారా? మీ కానుకని ఆవిడ తిప్పి పంపించేశారు. మీ వర్తమానానికి జవాబుగా లేఖ పంపించారు. సరే, అయితే దాన్ని ఇక్కడ పెట్టేశాయి. శుక్రియా. లోకనాయకుడికి జయము జయము. తమరి కానుకని తిరిగి పంపిస్తున్నందుకు ఈ దాసిని క్షమించండి. కానీ ఇది నేను తీసుకోవడం కుదరదు రాకుమారా. అయితే నేను ఈ లేఖతో పాటు మీకొకటి పంపిస్తున్నాను. దయచేసి దాన్ని స్వీకరించండి. గుర్తుందా, బాల్యంలో ఒకసారి మీరు బలవంతంగా నా గజ్జలు నా నుండి లాక్కున్నారు. ఇవాళ వాటిని ఇష్టపూర్వకంగా మీకు కానుకగా ఇస్తున్నాను. నిజం చెప్పాలంటే నేను నాట్యగత్తె కావాలనుకోలేదు, కానీ ఇప్పుడు అదే అయ్యాను. నా స్థానం ఏమిటో మీకు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉండేలా ఈ గజ్జలని మీకు కానుకగా పంపిస్తున్నాను. హుజూర్, బాగా గుర్తుంచుకోండి, ఒక నాట్యగత్తెకి రాకుమారుడికి ఎప్పటికీ పొంతన కుదరదు. అందుకని మీరు నన్ను మర్చిపోవలసిందిగా నేను వేడుకుంటున్నాను. అలా చేస్తేనే మీకు సామ్రాజ్యానికి మంచిది. ఇట్లు అనార్కలి. ఏముందా లేఖలో? మేము తనని మర్చిపోవాలని అనార్కలి కోరిక. శాశ్వతంగా మర్చిపోమంది. కానీ మేము తనని మర్చిపోలేము. కొన ఊపిరిదాకా మర్చిపోలేము.